మీరు ఇంకా ఈ ఇంటి కూడా రేణుకనే అనుకుంటున్నారా? చూడండి, మీరు ఇలాగే ఆ అమృత ఏం చేస్తుందనే అనుకోని అమృతతో వికాస్కిచ్చి పెళ్లి చేయలేదే అనుకో. చేయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కాలేజ్ స్టూడెంట్స్ ని తీసుకొచ్చి మీ ఇంటిని ముట్టడిస్తాను. మానవ హక్కుల సంఘానికి వినతి పత్రం సమర్పిస్తాను. మహిళా సంఘాన్ని తీసుకొచ్చి మౌన పోరాటం చేస్తాను. అక్కడ న్యాయం జరగకపోతే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగకపోతే మీ ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. వికాస్ అమృత మెళ్ళో తాళి కట్టాలి. అంతవరకు నేను మీ ఇంటికి వస్తూనే ఉంటాను. మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటాను. అది కాదు సుబ్బలక్ష్మి. ఇదేంటండి, సుబ్బలక్ష్మికి తెలిస్తే సగం ప్రపంచానికి తెలిసినట్టే. ఇప్పుడేం చేద్దాం? ఊరుకో బాను, ఈ తింగర్బుచ్చి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. రేపిస్ తల్లిదండ్రులారా, ఖబర్దార్. తింగర్ పుచ్చిన కదా అని తక్కువ అంచనా వేయకండి. ఏదైనా విషయం పట్టుకున్నానంటే దాన్ని అంతు చూసే వరకు వదలను. ఆ సంగతి మీకు బాగా తెలుసు. మదమెక్కిన శూర్పణఖకి లక్ష్మణ్ ముక్కు చెవులు కోసినట్టు మదమెక్కిన మీ కొడుకుని ఎప్పుడు ఎక్కడ ఎలా కట్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను. ఖబర్దార్, ఖబర్దార్ రేపిస్ తల్లిదండ్రులారా, ఖబర్దార్. బాను, మనం రేపిస్ తల్లిదండ్రులమా? వినడానికే చాలా అసహ్యంగా ఉంది. అయ్యో, ఇదెక్కడ గొడవండి? ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ అమృతకి సపోర్ట్గా ఉంటే ఇక రేణుకతో వీడికి పెళ్లి జరిగేదేలా? కంగారు పడకు, ఇంకా వారం రోజులు టైం ఉంది కదా. ఈ లోపల ఏదో ఒకటి వాడు ఆలోచిస్తాడు. కుర్రో కుర్రు, 1 కుర్రో కుర్రు, 2 కుర్రో కుర్రు, 3 కుర్రో కుర్రు, 4 కుర్రో 100. 100 కుర్రో కుర్రు. నువ్వా శుభలక్ష్మి కూనా? కూర్చో. కుర్రో కుర్రు, తళతళలాడే 100 నోటుతో వచ్చావు. ఎవరి తలరాతి గురించి చెప్పాలే కూనా? ఎవ్వరిది అవసరం లేదు. ఒక అమ్మాయికి నువ్వు చెప్పిన జాతకాన్ని నీ నోటితో మార్చి చెప్పాలి. కుర్రో కుర్రు, కొంచెం బోధపడేటట్టు చెప్పవే కూనా? అయితే జాగ్రత్తగా విను. ఇంతకు ముందు నీ దగ్గరకు వచ్చినప్పుడు వికాస్ రేణుకని పెళ్లి చేసుకుంటాడని చెప్పావు, గుర్తుందా? ఓహో అదే. కుర్రో కుర్రు, వికాస్ అమృత రేణుకల 3 ముళ్ళ చిక్కుముడి జాతకం. నేను ముందే చెప్పానుగా, వికాస్ రేణుకనే మనవాడతాడు. కుర్రో కుర్రు. ఈ 100 తీసుకొని వికాస్ అమృతని మనవాడతాడని మార్చి చెప్పు. మార్చి ఏప్రిల్ నెలలో మారినట్టు ఈ కోయిదొర చెప్పడు. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, వికాసు రేణుకనే మనవాడతాడు. కుర్రో కుర్రు. అమృతని చేసుకుంటాడు. ఈ కోయిదొర జాతకాన్నే శంకిస్తున్నావా? శంకించడం కాదు, సవాల్ చేస్తున్నాను. సుబ్బలక్ష్మి కూనా, కోయిదొరనే అవమానిస్తున్నావు. నిన్ను అవమానించడం నా ఉద్దేశం కాదు కోయిదొరా. నువ్వు చెప్పినవని నిజమవుతున్నాయి. కానీ నా ఫ్రెండ్స్ ఇద్దరు జాతకం ఎవరితోనన్నా చెప్తే నా తల 1000 రొక్కలవుతుందన్నావు. నా లవ్వర్ వెంగయ్యతో చెప్పాను, నా తల వ్రక్కలవ్వలేదే. అందుకే నువ్వు చెప్పిన ఆ చిక్కుముడి జాతకం ఖచ్చితంగా జరగదేమో. ఓ కూనా, నేను చెప్పేదే జరుగుతుందని కాదు. ఎవరి జాతకం చెప్పినా అన్నీ జరుగుతాయని చెప్పరు. గ్రహాలను బట్టి రాసులను బట్టి జాతకాలు మారుతూ ఉంటాయి. అయినా ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చిందే కూనా? కుర్రో కుర్రు. ఏం లేదు, ఇప్పుడున్న పరిస్థితిలో న్యాయంగా అయితే వికాస్ అమృతని చేసుకోవాలి. ఒకవేళ అమృతం చేసుకుంటే రేణుకు ఊరుకుంటుందా? చస్తే ఊరుకోదు. రెండో భార్యగా పెళ్లి కొప్పుకోదు. మరి వాళ్ళిద్దరూ వికాసం చేసుకుంటారని జాతకం చెప్తున్నావే, అదెలా జరుగుతుంది? అసలు ఆ వెదవకి అమృత రేణుకలు ఇద్దరు అవసరమా? విధిలేని పరిస్థితిలో అమృత చేసుకుంటుంది చూడు, అదే వాడికి పెద్ద అదృష్టం. అందుకే నేను చెప్పిన మాట విని ఈ 100 తీసుకొని జాతకం మార్చి చెప్పు. వికాస్ రేణుకల పెళ్లి జరగదు. నీ జాతకం ముట్టి బూటకం. వికాస్ అమృతనే చేసుకుంటాడు. చేసుకోవాలి అంతే. సుబ్బలక్ష్మి. నేను జాతకం చెప్పినట్టుగానే వికాస్ రేణుకనే మనవాడతాడు. అమృతకు సపోర్ట్గా ఉంటూ
దాని పెళ్లి వికాస్తో నేను జరిపిస్తాను. ఆ జాతకాన్ని మార్చడం నీ వల్ల కాదే కూన. నీ జాతకాన్ని తిరగరాసి నా వల్ల అవుతుందని నిరూపిస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. శుభలక్ష్మి కూన, నువ్వు చాలా మారిపోయావు. అసలు ఈ ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందే కూన? ఈ కోయిదొరనే సవాలు చేస్తావా? చూద్దాం ఏం జరుగుతుందో. కుర్రో కుర్రు. షర్ట్ ఐరన్ చేయలేదు. రేఖా, రేఖా, ఏంటలా అరుస్తావు? షర్ట్ ఐరన్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? అనవసరమని. ఏంటి? అవును, నువ్వు చేసుకోబోయే బోడీ పెళ్ళికి ఏ బట్టలైతే ఏంటి అని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరెలా మాట్లాడాలి? రేణుకని పెళ్లి చేసుకొని మన ఇంటికి 100 కోట్లు తెస్తావు కదా అని నీతో పాటు ఇంట్లో వాళ్ళందరం ఎన్ని కలలు కన్నాము. నాకు సపరేట్గా ఆడవర్ష కట్నం కింద 5 కోట్లు వస్తుందని నేనెన్ని కలలు కన్నాను. నువ్వు చేసిన పాడు పని వల్ల 100 కోట్లు ఉష్కాకి అయిపోయి. ఇలాంటి టైంలో నీకు ఐరన్ బట్టలు అవసరం అంటావా? నన్ను అడిగితే నీకు ఐరన్ బట్టలే కాదు కదా, అసలు బట్టలే అనవసరం. అంటే నేను అమృతను పెళ్లి చేసుకుంటానని మీరందరూ డిసైడ్ అయిపోయారా? చేసుకోకపోతే నీకు జైలే అని తాతయ్య చెప్పాడు కదా. అందుకే ఇప్పటి నుంచి నీ బట్టలు నువ్వే ఉతుక్కోవడం, తిన్న ప్లేట్లు కడుక్కోవడం అలవాటు చేసుకో. రేపు జైలుకి వెళ్ళినా ఈజీగా ఉంటుంది. ఆఖరికి దీనికి కూడా నేను లోకువైపోయాను. తెలుగు భాషను కూని చేస్తూ మాట్లాడే రేఖ కూడా నాకు తెలుగులో క్లాస్ పీకేస్తుంది. ఇంకేమనాలి? అమృతని మన వికాస్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుందన్న ఊహే చాలా భయంకరంగా ఉంది. నిజంగా పెళ్ళే జరిగితే మనం తట్టుకోగలమా? ఇలా ఆలోచించే నా బుర్ర పేలిపోయేలా ఉంది. పైగా మన వికాస్ అమృతను పాడు చేశాడనే విషయం మెల్లమెల్లగా ఊరంతా తెలిసిపోతుందని అదో భయం. అదిగో ఫోన్ రింగ్ అవుతుంది. ఈ విషయం గురించి అయి ఉంటుంది. నేను మాట్లాడను, మీరు మాట్లాడండి. నేనా? అవును మీరే. పదండి పదండి. హలో. హలో డాడీ. నువ్వారా? ఎలా ఉన్నావు? మన అబ్బాయి చైతన్య యుఎస్ఏ నుంచి. చెప్పు నాన్న. నేను బానే ఉన్నాను, కానీ మీరు మమ్మీ వికాస్ చేస్తున్న పని అసలు బాలేదు. మేము అసలు ఏ పని చెయ్యం కదరా. నీకేది నచ్చలేదు? అమృతకు అన్యాయం చేసిన విషయం. ఏమైందండి? మన వికాస్ అమృతను పాడు చేసిన విషయం అమెరికాలో ఉన్న చిన్నోడికి కూడా తెలిసిపోయింది. హలో డాడీ. డాడీ, చైతన్య లైన్లో ఉన్నాడు, నువ్వు మాట్లాడు. నేనా? నువ్వే. ఇప్పుడు నేను మాట్లాడానుగా, ఇప్పుడు నీ వంతు. హలో, మాట్లాడు. మళ్ళీ వాడి కోపం వచ్చిందంటే మనకి డబ్బు పంపించడం మానేస్తాడు. హలో చైతన్య, ఎలా ఉన్నావు నాన్న? నా సంగతి పక్కన పెట్టు. అమృత కూడా నీలాంటి ఆడదే కదా మమ్మీ. తన విషయంలో మీరందరూ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అది అది ఏంటి మీ ఇద్దరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఫోన్లో ఎవరమ్మా? యుఎస్ నుంచి నీ తమ్ముడు చైతన్య. ఓ వాడా? వాడే. నీ విషయం వాడి వరకు వెళ్ళిపోయింది. వామ్మో. ఎక్కడికి? ప్లీజ్ ప్లీజ్, తప్పు నువ్వు చేసి మమ్మల్ని ఇరికించిపోతావేంటి? చైతన్యతో మాట్లాడు. భానుమతి, వికాస్ మాట్లాడతాడు, ఫోన్ వాడికి. నాన్న, అన్నయ్య వచ్చాడు, అన్నయ్యతో మాట్లాడు.
అలా చూస్తావేంట్రా, మాట్లాడు. హలో, నీకు బుద్ధుందారా? నువ్వు అసలు మనిషివేనా? హలో హలో వికాస్. వింటున్నాను, చెప్పు. చూడు వికాస్, అమృతకు అన్యాయం జరిగిందంటే మామూలుగా ఉండదు. నేను యుఎస్ నుంచి వచ్చి మీ అందరి పని పడతాను, జాగ్రత్త. అలాగే, ఓకే. అవును, నేను అమృతని. ఈ విషయం నీకెలా తెలిసింది? అది నీకు అనవసరం. వికాస్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. పక్కన వీళ్ళు కాల్చిన వంకాయల్లా ముఖాలు పెట్టుకుని నిల్చున్నారు. అంటే ఆ ఫోన్ తప్పకుండా నా మనవడు చైతన్యదే. రేయ్, చైతన్య ఫోన్ అయితే నేను మాట్లాడతా. హలో చైతన్య, నేను తాతయ్యను మాట్లాడుతున్నాను. చెప్పండి తాతయ్య. అమృత విషయంలో నువ్వేం టెన్షన్ పడొద్దు. ఇక్కడ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఒకవేళ వీళ్ళు తోక జాడిస్తే కట్ చేయటానికి నువ్వెలాగూ ఉన్నావు కదా. అలాగే చైతన్య, ఉంటాను. బాయ్ తాతయ్య. చూశారుగా వికాస్ ఖ్యాతి విశ్వం మొత్తం వ్యాపించింది. చైతన్య రంగంలో దిగే పరిస్థితి తెచ్చుకోకండి. వాడి స్పీడ్ సంగతి మీకు తెలుసు కదా. వెనక ముందు చూడకుండా మొత్తం అందరినీ కాల్చి పారేస్తాడు. జాగ్రత్త. అక్క, వికాస్, అమృత పెళ్లి ముహూర్తానికి రోజులు దగ్గర పడుతున్నాయి. బాగా ఆలోచించి మీ రోజులు దగ్గర పడకుండా త్వరగా మంచి నిర్ణయం తీసుకోండి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మన్ని రక్షిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎక్కడో అమెరికాలో ఉన్న చైతన్య కూడా వీడు అమృతను పాడు చేసిన విషయం తెలిసిపోయింది. మన వాడి కీర్తి ఖండాంతరాలు దాటిపోయింది. చైతన్య గాడికి తెలిసినా పర్వాలేదు, వాడు దూరంగా ఉన్నాడు, ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. కానీ లోకల్గా తెలియకుండా జాగ్రత్త పడాలి. అది అయిందిలే. ఆ విషయం సుబ్బలక్ష్మి కూడా తెలిసింది. సుబ్బలక్ష్మి తెలిసిందా? అయితే న్యూస్ ఛానల్స్కి తెలిసిన దానికన్నా డేంజర్. సుబ్బు చాలా అమాయకురాలు. ఆ కోయదొర మాటలు గుడ్డిగా నమ్మి వెంగయ్యతో కలిసి తిరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పద్మా, ఏంటండి? ఒకసారి ఇలా వస్తావా? అబ్బబ్బా, ఏంటండి మీ గోల? నేను పనిలో ఉన్నాను, మీరే రండి. పద్మా, సుబ్బలక్ష్మి గురించి తలుచుకుంటుంటే నా బుర్ర పనిచేయటం లేదు. మీరేమో ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో అటు ఇటు తిరగండి, మీ చెల్లెలేమో కాలేజ్కి లీవ్ పెట్టి వెంగయ్య వెనక లవ్వు లవ్వు అంటూ తిరుగుతుంది. అబ్బా, మీ అన్నా చెల్లెలు ఇద్దరికి ఒక దండవండి. పద్మా, సుబ్బు అమాయకురాలు, చిన్నపిల్ల. ఏంటి, సుబ్బలక్ష్మి పిల్ల? భలే చెప్పొచ్చారు. ఇంకా నయ్యం గుడ్డన్నారు కాదు. అయినా మీరు ఈ మధ్య దాని సంగతి అసలు పట్టించుకోవడం మానేశారు. పద్మా, సుబ్బు సంగతి నువ్వే చూసుకోవాలి. చూస్తున్నా. ఈరోజు దాన్ని ఇంటికి రానివ్వండి, దాని సంగతి చెప్తాను. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి. ఎవరు బాబు నువ్వు? నీకేం కావాలి? సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మిని పిలవండి.
ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుందే. గుర్తుకు రావట్లేదు. బాబు ఒక్క నిమిషం, అసలు నీకేం కావాలి? ఇలా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి రావడం తప్పు కదా? మా పర్సనల్ విషయాల్లో మీ చెల్లెలు తలదూర్చి ఎక్స్ట్రాలు చేస్తే తప్పు కాదు, మేం చేస్తే తప్ప? ఏంటి బాబు, మా సుబ్బు వల్ల మీకేమైనా నష్టం జరిగిందా? అవును, 100 కోట్లు నష్టం. అందుకే మీ ఇంటికి వచ్చాను. 100 కోట్ల? ఏంటి బాబు నువ్వు చెప్పేది? మాకేం అర్థం కావట్లేదు. మీతో డిస్కషన్ వద్దు, మీ చెల్లెల్ని పిలవండి. బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు. వచ్చాను. శుభలక్ష్మి, అమృత విషయంలో అనవసరంగా కలగజేసుకుంటే పద్ధతిగా ఉండదు. ఇంకొకసారి మా ఇంటికి వచ్చావో నీ సంగతి తేలుస్తాను. సుబ్బు, ఏంటి గొడవ? ఎవరి అబ్బాయి? బాగా కొవ్వెక్కి పని పాట లేకుండా తిరిగే పైలా 25 క్యాండిడేట్, పేరు వికాస్. శుభలక్ష్మి, మర్యాదగా మాట్లాడు. అర్ధరాత్రి తాగొచ్చి నా ఫ్రెండ్ని బలాత్కారం చేసిన నీకు మర్యాదేంట్రా? ఏంటి, నీ ఇంటికి వచ్చానని రెచ్చిపోయి మాట్లాడుతున్నావా? నా ఇంటికే కాదు, ఎక్కడ రమ్మంటావు చెప్పు. షాబాదా, శంషాబాదా, అమీర్పేట, మలక్పేట, కుక్కట్పల్లె, చిక్కట్పల్లె, ఎనీ టైమ్ ఎనీవేర్, సింగిల్ హ్యాండ్ సుబ్బలక్ష్మి. ఏంటి, ఇంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అమృతకు నువ్వు చేసిన అన్యాయానికి నా మనసు రగిలిపోయి నాలో మార్పు వచ్చింది. అమృత నేనేదో చేశానని నీకెవరు చెప్పారు? సాగర్ ఫోన్లో ఎవరితోనో చెప్తుంటే నేనంతా విన్నాను. రేణుక ఆస్తి కోసం నువ్వు ఎన్ని నాటకాలన్నా, ఎంత మోసం చేసినా చెల్లింది. కానీ ఈరోజు అమృత జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. నిన్ను వదిలిపెట్టను. అందుకని నువ్వు మా ఇంటికి వచ్చి బెదిరిస్తావా? నా ముందు నిలబడి మాట్లాడడానికి గజగజ వణికిపోయేదానివి మాకే వార్నింగ్లు ఇస్తావా? హా, ఇస్తే? మర్యాదగా చెప్తున్నాను, అమృత విషయం ఇంతటితో మర్చిపో. ఈ విషయం పొరపాటును కూడా రేణుకకి చెప్పావో నిన్ను... ఏం చేస్తావు? చంపుతావా? నిన్ను... నువ్వు నన్నేం చేయలేవు. నేనే అమృత కోసం నిన్నేమన్నా చేస్తాను. నువ్వు అమృత మెళ్ళో తాళి కట్టలేదనుకో, నిన్ను చంపి నీ పేగులు నా మెళ్ళో వేసుకుంటాను. అమ్మో, సుబ్బలక్ష్మి ఏంటి ఇలా రెచ్చిపోతుంది? ఇప్పుడు అనవసరంగా దీంతో గొడవలు పడటం మంచిది కాదు, వెళ్ళిపోవడమే బెటర్. ఏంటి ఆలోచిస్తున్నావు? సుబ్బలక్ష్మి, అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, నీతో తర్వాత మాట్లాడతాను. ఆగు. చూడు వికాస్, రేణుకకి రేణుక డాడీకి ఫోన్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరగడానికి ఇప్పుడు నేను పాత సుబ్బలక్ష్మిని కాదు, కొత్త సుబ్బలక్ష్మిని. కంప్లీట్గా చేంజ్ అయిపోయాను. అమృత నా బెస్ట్ ఫ్రెండ్, తనకు అన్యాయం చేయకు. ఒకవేళ అలా చేయాలని ప్రయత్నించినా ఈ సుబ్బలక్ష్మిని వదలదు. గుర్తుపెట్టుకో.